హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాల్లో కూర్చొని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చుంటారు. శ్రీకర్ అక్కడికి కోపకి పల్లవి దగ్గరికి వచ్చి, ఎందుకు ఈ నెక్లెస్ శ్రేయకి ఇచ్చా, మాకు ఈ శ్రేయ ఏమీ నెక్లెస్ అవసరం లేదు అని చెప్పేసి తన ముఖాన్ని విసిరేస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, ఏంట్రా నువ్వు చేస్తున్న పని, ఇలాగైనా అమ్మాయిలతో మాట్లాడేది, గౌరవం కూడా ఇవ్వకుండా ఇలా చేయవచ్చా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత, ఆగమ్మ నువ్వేమీ మాట్లాడకు, ఈ పల్లవి ఎటువంటిదో నీకు పూర్తిగా తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి శ్రీకర్ వైపుకి అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం శ్రీకర్ వైపుకి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న శ్రీకర్ మాత్రం, ఏంటి అంత కోపంగా చూస్తున్నావు, నీ గురించి పూర్తిగా నాకు తెలుసు, వీళ్ళందరికీ తెలియదు కదా, అది కూడా బయటపడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని చెప్పేసి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆరాధ్య అక్షయ్ దగ్గరికి వచ్చి, నాన్న నాకు అమ్మతో ఫోన్ మాట్లాడాలి నాన్న, ఒకసారి కాల్ చేయవా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఆరాధ్య మాత్రం, అవును నాన్న, నాకు ఎందుకు అమ్మతో మాట్లాడాలని ఉంది, ఒకసారి పిలిచి ఫోన్ చేయవా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు. అవని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ఆరాధ్య అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని అయితే ఒక్కసారిగా నిల్చొని ఆరాధ్య అని చెప్పేసి ఇంతలో అక్కడున్న ఆరాధ్య మాత్రం, అమ్మ నాకు నిన్ను చూడాలని ఉందమ్మా అని చెప్పేసి అంటూ, నీతో మాట్లాడాలని ఉంది, నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది అమ్మ, కానీ అవేమీ జరగటం లేదు, ఇంట్లో అసలు ఉండాలని లేదమ్మా, నీ దగ్గరే ఉండాలని ఉందమ్మా, నీ దగ్గరికి నేను వచ్చేస్తానమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా దాటుకో